మమతా బెనర్జీ కేంద్రం తీసుకున్న నిర్ణయము సిబిఐ విచారణ, ఈడీ మీద విచారణ, వాటికి సంబంధించి తను ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని లేకపోతే అలా క్యాబినెట్ మీటింగ్లో దాన్ని తిరస్కరించడమో దాని మీద విమర్శించడమో చేస్తారు. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ సర్కార్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అక్కడున్న కూటమిలో తెలుగుదేశం, జనసేన ఉన్నాయి. అదే సందర్భంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. ఇద్దరూ కూటమే. అలాంటిది కేంద్రంలోని కూటమి ప్రభుత్వం వేయలేదు విచారణ కమిటీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఉండేటటువంటి సిబిఐ విచారణ సంస్థ విచారించి జంతువుల వ్యర్థాలు లేవని తేల్చింది, జంతువుల నూనెను లేవని తేల్చింది, మిగతా ఆయిల్లో అయితే కల్తీ ఉందని తేల్చింది. ఇదంతా ఇష్యూ. కానీ ఇప్పుడు పత్రికలు రాశారు కాబట్టి, ఈనాడు రాశారు, జ్యోతి రాశారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యారు, చంద్రబాబు గారు ఫీల్ అయ్యారు కాబట్టి క్యాబినెట్ మీటింగ్కి అడ్వకేట్ జనరల్ని, సిట్ కమిటీలో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన పోలీసు అధికారిని పిలిపించి వాళ్ళతో మాట్లాడారంట. దీంట్లో న్యాయం గురించి న్యాయ సమీక్ష చేశారంట. ఇది స్టాలిన్ చేసేవాడు, మమతా బెనర్జీ చేసేది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సిబిఐకి వ్యతిరేకంగా. తొలిసారి కూటమి నేతృత్వంలోని దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ విచారణని కూటమి ప్రభుత్వమే అంగీకరించక ఆ నివేదిక మీదన న్యాయ సలహా కోరడం అన్నటువంటిది విచిత్రమైన అంశం. రెండవది, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నివేదిక మేము అనుకున్నట్టు రాలేదని వాళ్ళ పత్రికలు రాయడం ఇంకొక విశేషం. ఇది భారతీయ జనతా పార్టీకి అర్థం కాకపోవడం మరొక విశేషం.